అన్నదానం ట్రస్ట్కు విరాళాలు ఒక బృహత్తర కార్యక్రమం అని అన్నారు సీఎం చంద్రబాబు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్విమ్స్ ఆసుపత్రిలో ప్రాణదాన కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. మానవ సేవ మాధవ సేవ ఉంటుందనే ప్రాణదానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. క్లైమోర్ మైన్స్ నుంచి వెంకటేశ్వర స్వామి తనను కాపాడారని తెలిపారు. ఏడుకొండలకు ఆనుకొని ఎలాంటి కమర్షియల్ కార్యకలాపాలకు ఆస్కారం ఇవ్వమని స్పష్టం చేశారు. అంతకుముందు తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. సీఎంకి రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించారు. మనవడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా అన్నప్రసాద వితరణలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం కుటుంబ సమేతంగా అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి పవిత్రతను తలుచుకొని ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ ఆ సంకల్పాన్ని పునరంకితం చేయడం కోసం ముందుకు వస్తూ ఉంటాను. ఈరోజు మా దేవాంశ్ పుట్టినరోజు కూడా, అందుకనే మేము మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి కంపల్సరీగా ఫ్యామిలీ మెంబర్స్కి రావడం వీలైనంత వరకు, అదే మాదిరిగా ఆయన పుట్టినప్పటి నుంచి కూడా అన్నదానం చేయడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. అన్నదానం అనేది ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరుగుతూ ఉంది. ఈరోజు ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి 2,200 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వచ్చి అన్నదానం ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నారు, లేకపోతే ఆ రోజుకి వాళ్ళే విరాళాలు ఇచ్చి నిర్వహించే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇది శాశ్వతంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మేము అక్కడికి వచ్చినప్పుడు కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా నేరుగా అక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో కోప్పడి 90 రోజుల్లో 95 రోజుల్లో కళ్యాణ్ డ్యామ్ నుంచి ఎల్ఎన్టీ పనిచేసి కంప్లీట్ చేశారు. నామినేషన్ పైన ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి కార్యక్రమం కాబట్టి ఎవరన్నా పర్లేదని ఆల్ పార్టీస్ రమ్మని నేను నామినేషన్ పైన ఇస్తున్నా. ఇది డబ్బులు మీరు ఎవరన్నా చేసి చేయండి, 90 రోజులు చేయాలి, లేకుంటే అరెస్ట్ చేస్తానని చెప్పి చేయించారు. ఆ నీళ్లు వచ్చాయి కాబట్టి వెంకటేశ్వర స్వామికి అది జరుగుంటే చరిత్రలు రాయాల్సి వచ్చేది. అలాన్నప్పుడు ఈ టెంపుల్ క్లోజ్ చేసే నీళ్లు లేకని. కాబట్టి ఇవన్నీ చరిత్రలో మనం భాగస్వాములు, మీరు అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్కు ఎలాంటి అవసరమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్సలెంట్ టెంపుల్ ఎకోసిస్టమ్ ఉంది. ఏ టెంపుల్కి ఆ టెంపుల్ మీరు చూస్తే 7 టెంపుల్ 20 కోట్ల నుంచి 100 కోట్ల పైన వచ్చే అవకాశం, 20 crores ఉండవు. 5 కోట్ల పైన వచ్చే టెంపుల్స్ ఒక 13 ఉన్నాయి. మొత్తం ఒక 20 టెంపుల్స్ 5 కోట్ల నుంచి ఎక్కువ వస్తున్నాయి. ఇంకా చాలా టెంపుల్స్ 1 కోటి ఇంకా ఎక్కువ వస్తుంది. అల్టిమేట్గా ఈ రాష్ట్రంలో ఈ టెంపుల్స్ అన్నీ డెవలప్ చేసి వచ్చే రిలీజియస్ టూరిస్టులకు కూడా అనుకూలంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు శ్రీశైలం ఉంది, వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్. నాట్ ఓన్లీ మహిమ కూడా, మీరు ఒకసారి చూస్తే శ్రీశైలానికి ఉండే మహత్యం ఏ టెంపుల్కి లేదు శైవ టెంపుల్లో. అలాంటి ఒక పక్క శ్రీశైలం, కాణిపాకం, లేకపోతే కాళహస్త్రి, కనకదుర్గ, లేకపోతే సింహాచలం, లేకపోతే ఇంకొక పక్క నుండి అన్నవరం, ఇప్పుడు ఒంటిమిట్ట కూడా నేనే దాన్ని విభజన జరిగిన తర్వాత ఒంటిమిట్టను కూడా డెవలప్ చేసాం, అడాప్ట్ చేసుకున్నాం. అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్గా తయారవుతుంది. సో మీరు అటానమస్ అనే విషయం ఒకటి, ఏం చేస్తే బాగుంటుంది అన్నీ ఆలోచించేస్తాం. దాంతోపాటుగా తిరుమలలో అనాథరైజులు విపరీతంగా పెరిగిపోయారు.
కాలం అనేది డిప్యుటేషన్ ఆఫీసర్స్ కూడా టీటీడీలో చాలా కాలంగా విశ్రాంతి అధికారులతో పనిచేయించుకుంటున్నారు. మళ్ళీ తొందరలో నేను ఒక రివ్యూ మీటింగ్ పెడుతున్నా. నేను చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను, అన్నీ కూడా అనలైజ్ చేయమన్నాను. తిరుపతి పవిత్రతను కాపాడడానికి ఇంతవరకు జరిగే నిర్ణయాలు లోపాలుంటే అన్ని కూడా సరి చేస్తాం. భవిష్యత్తులో ఏ విధంగా తీసుకెళ్తానో ముందుకు తీసుకెళ్తాం. ఇది ఇప్పటికీ 69% ఉంది, 68% ఉంది. ఐఎమ్ ప్రౌడ్ టు సే మీరందరూ దాంట్లో భాగస్వాములు అయి ఉంటారు. నేను రాత్రి వస్తే మిడ్ నైట్ కూడా రివ్యూ చేసేవాడిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్టుకొని. ఇప్పుడు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. 68.23% ఉంది ఇది. దీన్ని 90% తీసుకెళ్ళాలి. మినిమం టు స్టార్ట్ విత్ 80, తర్వాత 90. ఈ వెంకటేశ్వర స్వామి పరిధిలో 7 కొండలు మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉండాలి. నాకు ప్రౌడ్ టు సే ఒకప్పుడైతే ఆ రాళ్లల్లో చెట్లు రావంటే, ఆ గులక రాళ్ళు ఉంటే అక్కడ కూడా చెట్లు తప్పించడానికి ప్రయత్నం చేశాం. కొత్త చెట్లు వచ్చి మీరు గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ ఎంత సఫర్ అయ్యామంటే అంత సఫర్ అయ్యాం. రద్దు చేయడం అది ఉంటుంది, దానికి ట్యాక్స్ ఎగ్జెప్షన్ కూడా ఉంది. అందులో వచ్చే డబ్బులు దేవాలయాల నిర్మాణానికి ఇచ్చే డబ్బులు రెండు కలిపి దేవాలయాల నిర్మాణ నిధిని ఏర్పాటు చేస్తాం. ఒక నిధిని ఏర్పాటు చేసి చేస్తాం. ఎక్కడ అవన్నీ తీసేశారు, అయిపోయినాయి. అది కాదు, ఈ పక్క ఏమి రాకూడదు, ఏది పోయినా ఆ సైడ్ ఉంటుంది. నన్ను ఏది ఉన్నా కూడా ఒకటని చెప్తున్నా, ఈ పక్క ఉండేదంతా కూడా మనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్ అంటే అది ఉంటే ఓకే, అది కూడా అవసరమైతే టీటీడీకి ఇస్తాం, వాళ్ళే మేనేజ్ చేస్తారు ఆ ప్రాపర్టీ కూడా. ఇక్కడికి ఇద్దాం, వాళ్ళని ఆ పక్క చేస్తారా అంటే ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఇట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ. టూరిజం గవర్నమెంట్ కాబట్టి ఉంటుంది, ఉన్నప్పుడు దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటారు, అక్కడ మన కంట్రోల్లో ఉంటుంది. కానీ ఈ పక్క ఉండే ప్రాపర్టీస్ అన్ని ఇక్కడే ఉంటాయి. కాబట్టి అటువంటి ఉంటే మీ సెంటిమెంట్ కూడా గుర్తుపెట్టుకొని, అవసరమైతే ఆ ల్యాండ్ కూడా దేవస్థానం తీసుకొని, దేవస్థానంలో కూడా అప్పుడప్పుడు కొంతమంది విపరీతమైన శక్తులు కొంతమంది వచ్చి విపరీతమైన బుద్ధి ప్రవర్తిస్తున్నారు, అవి కూడా కంట్రోల్ చేయాలి. దట్ ఈస్ ది లాస్ట్ డే అనే మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. విల్ కంట్రోల్ ఎవ్రీథింగ్, అది కూడా దృష్టిలో పెట్టుకోండి. నో ఎవ్రీథింగ్ అవి ఇంటర్నల్ మ్యాటర్స్. ఎక్కడ అపచారం ఉన్నా, ఎక్కడ తప్పులున్నా కరెక్ట్ చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మీరు రికమెండ్ చేయండి. ఇది ఈయన దగ్గరనే ఉందా? ఇది నడ్డానన్నా, మినిస్టర్ నడ్డానే కదా. పంపించండి, ఈయనకి ఇవ్వండి.